ఇది ఎన్నో జన్మ, ఇది ఆఖరి జన్మేనా కాదనేది మనకు ఎలా తెలుస్తుంది? మీకు తెలుసా, ఆ జన్మలో విషం తాగింది, ఇప్పటికీ నాకు కాఫ్ ఉందని. కళల ద్వారా జ్ఞానోదయం అని మేజర్ నా సబ్జెక్ట్ అనమాట. రైట్. నేను హనుమంతుల వారికి కనెక్ట్ అయ్యా. ఆయనకి మదర్గా సేవ చేస్తాను నేను. రామానుజ దానప్పుడు 1001 యజ్ఞాలు చేసి అవన్నీ చేశారు ప్రతిష్ట. అప్పుడు నాకు హనుమంతుల వారికి అనిపించారు అక్కడ. సో నా పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పాను, మీరు నా పక్కనే కూర్చోండి, నేను చూపిస్తే ఏదో ఒక రోజు అని. అంటే మీరు ఎలా ఆంజనేయ స్వామికి కనెక్ట్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు? నేను ఒక మదర్ కొడుకుకి ఎలా సపర్యలు చేస్తారో, ఇట్లా ఆడుకుని వస్తే కాళ్ళు క్లీన్ చేసి మంచి ఫేస్ గడిగి అరటి పండు తినిపించి రామ అంటూ పడుకోబెట్టి. అంటే ఇదంతా కల్లోనా నిజంగా బయట? ఎవరైనా నాకు ఈ సమస్య ఉంది అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు? నెంబర్ 1 ఏమవుతుందంటే, చాలా మంది మనము భగవంతుని దూషిస్తూ ఉంటాం. నాకెందుకు ఇలా చేస్తున్నావు, నేనేం తప్పు చేశాను? ఫస్ట్ నెంబర్ 1 మనకు వచ్చేది ఆధ్యాత్మిక ఈగో. దట్ ఈస్ ద వర్స్ట్ ఈగో. సో ఆ ఈగోలోంచి అప్పుడు బయటకు వస్తాడు, అరే నేను ఇన్నికింత చేస్తున్నా అని. నైవేద్యం ఇచ్చినా, పూజ చేసినా, చెయ్యకున్నా, ఏది చేసినా దేవుడికి ఏం ఫరక పడుతుంది? 4 సమస్యలను ఐడెంటిఫై చేసాం మేము. నెంబర్ 1 సమస్య హస్బెండ్ వైఫ్, చిల్డ్రన్, అంటే కుటుంబ పరంగా. నెక్స్ట్ హెల్త్ పరంగా. నెక్స్ట్ డబ్బు పరంగా. 4th నెగటివ్ ఎనర్జీస్. ఇప్పుడు ఉన్న కలియుగంలో మనం అనుభవించేది 90% ఆఫ్ ద టైమ్స్ కర్మ కాదు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ దగ్గరికి ఎవరైనా ఒక సమస్యతో వస్తే, లేదా మీరు చూసిన వెంటనే యూ కెన్ మేక్ ఇట్ అవుట్ అంట కదా. ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఇష్యూ. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. అంటే మీరు ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మెయిన్ మెడిటేషనే కారణం అంటారా? పూర్వజన్మలే అండి. నాకు 3rd డేనే నేను ఐ వాజ్ ఎన్లైటెండ్. నేను ఎప్పుడైతే యోగ నిద్ర అని వెళ్ళానో, సోల్ టాక్ అని ఉంది మాకు అన్నిటికీ ఉన్నాయి అనమాట ఒక సిస్టమ్. రైట్. ఇప్పుడు హస్బెండ్ సోల్ ఒప్పుకోలేదు, హస్బెండ్ ఒప్పుకోలేదు నా దాంట్లోకి వచ్చి ఇదంతా చేసుకోవడానికి. ఈ వైఫ్ హస్బెండ్ సోల్ని పిలుచుకుని షీ కెన్ టాక్. సాధ్యం అది? క్వశ్చన్ అడిగితే నాకు ఏమొచ్చిందంటే, నేను 3 జన్మల్లో డాక్టర్ని. ఒక జన్మలో, రీసెంట్ జన్మలో ఏం చేశానంటే, డబ్బు కోసం సర్జరీలు చేసిన. ఒక డ్రీమ్లో నారాయణ వచ్చి ఏదో చెప్తూనే ఉన్నాడు, నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగాను. అయితే మొత్తం అయిపోయాక నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నా అన్నారు. ఒక 8 hours చెప్పారు. చెప్పాక నాకు ఒక బ్యాగ్ నిండా కుటుంబ శాంతి, సమాజ శాంతి కాదు, ప్రపంచ శాంతి. ఇప్పుడు మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటే ఇంకేం కావాలి? చాలా ప్లేసెస్కి వెళ్ళి ఇవి రిట్రీట్ చేస్తున్నాం కదా, అవన్నీ స్వామీజీ క్షేత్రాలు అనమాట. ఇప్పుడు జిఆర్ స్వామి దాంట్లో చేసాము. మాకు 9 ఆత్మతలాలు ఉంటాయి. ఫస్ట్ ఆత్మతలంలోకి వెళ్ళే వాళ్ళు, మనం అంటాం చూడండి, గరుడ పురాణంలో ఉన్నట్టు నూనెలో వేయించడాలు, అవి నిజంగా లేవు. స్వర్గం నరకం అంటూ లేదు. ఇప్పుడు మీరు అమ్మవారికి కనెక్షన్ అనుకోండి, నాకు ఆటోమేటిక్గా అమ్మవారి శక్తి కూడా వచ్చేస్తుంది. మనకి ఎప్పుడైతే లాస్ట్ జన్మ అని ఎలా తెలుస్తుంది అంటే, కర్మ పరంగా, జన్మ పరంగా కాదు.